హాయ్ నమస్తే. మీరు చూస్తున్నది ఎంఎస్ ఫార్మర్ ఏ టు జెడ్ ఛానల్. ఇది ఎంఎస్ ఫార్మర్ అని చెప్పి ఏది వంటల వీడియో పెడతాను అనుకుంటున్నారా? వంటల వీడియో కాదండి. మేమైతే ముస్లిమ్స్. ఈరోజు అయితే మాకు ఈ నెల అంతా మొత్తం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మాకు రంజాన్ మాసం అనమాట. ప్రతిరోజు మేము పొద్దున్నే వంట చేసుకొని ఒక పొద్దు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మా ఇస్లాంలో ఖచ్చితంగా పాటించాల్సిందే మేము. చూడండి, ఈరోజు అయితే మా నైట్ 2 గంటలకు లేస్తాం. మేము 2 గంటలకు లేచి అంతా మొత్తం వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తాము. చూడండి, మా ఫ్యామిలీలో మెంబర్స్ అంతా వచ్చి మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి 40-50 మెంబర్స్ అంతా ఒకే చోట కూర్చొని మొత్తం అంతా సహార్ చేస్తామన్నమాట. సహార్ అంటే పొద్దున్నే భోంచేస్తాం. 4 లోపలైతే 4-4:30 లోపలైతే మేము భోంచేస్తాం అనమాట. మళ్ళీ సాయంత్రం 6-6:30 తర్వాతే మళ్ళీ భోంచేయడము, అంతవరకు లేదు. చూడండి, మాకు మా వాళ్ళంతా చపాతీలు చేస్తున్నారు. చూడండి, ఫాస్ట్గా చపాతీలు అయితే చేస్తున్నారు మొత్తం అంతా. ఇక చూడండి, మా భార్య ఇక్కడ సంగటి గెలుస్తుంది. మా భార్య సంగటి స్పెషలిస్ట్ అనమాట. సంగటి స్పెషలిస్ట్. ఒకరికి ఒక పని ఒప్పించుకుంటాం అనమాట. సంగటికి ఒకరు, వంటకు ఒకరు, ఇలా అనమాట. చపాతీకి ఒకరు. ఆ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చూడండి, చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. 2 హాట్ బాక్సులకి, ఎందుకంటే పొద్దున్నప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. చికెన్ ఫ్రై అనమాట. ఇది చికెన్ ఫ్రై అయితే నేనే చేశాను. చికెన్ అయితే నేను చికెన్ రైస్ అయితే నేనే చేస్తాను. చపాతీలు అయితే మా వాళ్ళంతా కలిసి చేస్తారు. సంగటి అయితే ఒకరు, చపాతీ అయితే ఒకరు. చూడండి, చపాతీలు అయితే ఎన్ని చేసాము. దగ్గర 200 చపాతీలు అయితే చేస్తారు. 60-70 మంది దాకా వస్తారు భోంచేసానికి. మొత్తం చుట్టుపక్కల ఉన్న వీధిలో ఉండే వాళ్ళందరూ. ఎవరైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము చేస్తున్న పని మంచిదా కామెంట్ చేయండి. అండ్ ఇదైతే పప్పు చూడండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే నేనే చేశాను. చూడండి, రైస్ అంతా వడ్డించకైతే సిద్ధం చేస్తున్నాము. ఇక్కడ చూడండి, చపాతీలు ఇవి. చూడండి, ఇది పప్పు. చూడండి, మొత్తం అంతా ఇట్లా కూర్చొని 50 మెంబర్స్ దాకా వచ్చి అంతా భోంచేసిపోతారనమాట. ఈ నెల అంతా ఇలా చేస్తాం మేము. చూడండి, పొద్దున్నే 4:30 అట్లా అవుతా ఉంటుంది. 4:30 లేదంటే 4:30, 4:40 అట్లా అవుతా ఉంటుంది. 5 లోపల అయితే ముగించేయాల. చూడండి, వాళ్ళు తినేసి టీలు తాగుతారు. చూడండి, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చలి అంటే ఎందుకు ఈ మార్చిలో 2-3 రోజుల నుంచి చలి అయితే ఎక్కువ అవుతుంది. చూడండి, చలి కాకుంటారు, తినేసి టీలు తాగుకుంటారు.